వన్ బై వన్ మాట్లాడదాం. మనతో సజ్జా అజయ్ గారు ఉన్నారు, టీడీపీ నుంచి వారితో మాట్లాడదాం. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ లో పెద్దలకి కూడా. దూకుడు పెంచిన వైఎస్ఆర్సీపీ, డేలా పడుతున్న కూటమి ఏమంటారు? దేంట్లో దూకుడు పెంచారో కూడా మీరే చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినే చెప్పాలి. మేము దేంట్లో డేలా పడ్డామా అన్న విషయం కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి బ్రహ్మనాయుడు గారు, చిన్నపరెడ్డి గారు స్టార్టింగ్ ఒక పాయింట్ కోట్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టి కోర్టు నిజాలు తెలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది అని. సార్, తప్పు చేయలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. బెయిల్ రావడం అనేది కామన్ సార్. ఎవరికైనా సరే ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు ఒకరికి 10 రోజులకు వస్తుంది, ఒకరికి సంవత్సరానికి వస్తుంది, బెయిల్ వస్తుంది. అలానే నేరం నిరూపించబడిందో లేకుంటే నేరం కొట్టేయబడిందో అని కాదండి, ఆ విషయం పెట్టుకోవాలా. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఈ రోజు బెయిల్ వచ్చింది, ఈ రోజు కోర్టులు మమ్మల్ని నమ్మాయి, కోర్టు మమ్మల్ని నమ్మకపోయినా సరే న్యాయస్థానాలు మమ్మల్ని నమ్మాయి, మాకు బెయిల్ ఇచ్చింది అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు కోర్టు కొట్టేస్తే కోర్టు మీద మ్యానిపులేట్ చేశారు. 2 మాటలు వీళ్ళే మాట్లాడతారు సార్. ఇక్కడ ఏంటంటే సార్, ఏదన్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో చిన్నపరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ ఒకటే స్టాండ్ బై ఉండండి, ఒకటే మాట మీద ఉండండి. 2 నాలుకలు దూరం వద్దు మనకి. ఎందుకంటే సార్, ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 1.5 సంవత్సరం తర్వాత చేయాల్సిన పాదయాత్ర గురించి మొన్న హుటాహుటి వచ్చి 3 ఏళ్లే ఉంది, ఈ మధ్యలో తర్వాత 1.5 year తర్వాత నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా, ప్రజల్లో తిరుగుతా, చంద్రబాబు నాయుడు కడిగేస్తా, ప్రతి నియోజకవర్గంలో కడిగేస్తా అంటే ఈ 1.5 సంవత్సరం కడగరా అండి? ఈ సంవత్సరం సమయం ఇస్తారేమో ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వానికి ఇప్పటికి 2 ఏళ్ళ సమయం ఇచ్చారు కదా సార్. 2 ఏళ్ళ సమయం ఇచ్చారు. కడగాలంటే చాలా కడగాలి కదా. కడగడానికి ఏం కడగట్లేదు ఆయనకి వాస్తవాన్ని. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడప్పుడు వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాటలు తినేస్తుంటారు, ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ రోజు. సార్ ఇప్పుడు ఒకటి సార్, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి బ్రహ్మనాయుడు. ఏదైతే నిన్న సిట్ ఒక నివేదిక ఇచ్చిందో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో, సార్ జంతువు కొవ్వు ఎక్కడా లేదు అనే దాంతో పాటే సిట్ ఇంకోటి ఏమి ఇచ్చింది సార్, అక్కడ అసలు అక్కడ నెయ్యే లేదని ఇచ్చింది. అసలు నెయ్యే లేదు అక్కడ. ఒక పామాయిల్ మనకి కెమికల్స్ వాడి ఆ కెమికల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ లడ్డూలో కలిపారు. కనీసము చుక్క నెయ్యి 1 లీటర్ పాలు కూడా తీయకుండా, ఆవు పాలు కూడా తీయకుండా, చుక్క నెయ్యి కూడా లేకుండా లడ్డూలు తయారు చేశారు సార్ వీళ్ళు. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. కానీ కాదు, మీ నాయకులు ఏమన్నారు? మీ కూటమి జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం చంద్రబాబు గారు మాట్లాడింది జంతువుల కొవ్వు అనేటువంటి వార్డ్స్ మీరు మాట్లాడారు కదా, దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది. ఇందులో మనోభావాలు దెబ్బతిన్నాయి కదా మరి అని చెప్పేసి దానికి ఏం చెప్తారు? దానికి కూడా ఆన్సర్ చెప్తాను సార్. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఎప్పుడు చెప్పారు సార్? 23/7/2024 గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది సార్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అది. ఏదైతే నెయ్యి అంటున్నారో దాంట్లో జంతువుల కొవ్వు కొలిసిందని ఏదైతే ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంకి ఏదైతే మనం పరమ పవిత్రంగా భావించే లడ్డూలో మీరు ఈ విధంగా కలగపట్టాం, ఇది ఎంత బాధాకరమైన విషయం చెప్పేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రిపోర్ట్ మేము రాసింది కాదు కదా. ఈ రోజు సిట్ ఏదైతే విచారణ ఇచ్చిందో, ఏదైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైతే సిట్ విచారణ చేసిందో దాంట్లో కూడా వాళ్ళు ఏం చెప్పారు సార్? దాంట్లో ఏం చెప్పారు? ఈ రోజు ఇంకొక విషయం కూడా క్లారిటీ ఉండాలి బ్రహ్మనాయుడు గారు మనకి. నేను మీకు సింపుల్ గా చెప్తాను అది కూడా సార్. యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు వాడిన నెయ్యిలో వాడిన కెమికల్ సార్ బెటా కెరోటిన్. ఇది కంప్లీట్ గా నెయ్యి లాగానే కనపడుతుంది, వాసన కూడా అలానే ఉంటుంది, నెయ్యి రంగు మాత్రమే కనపడుతుంది. దాంట్లో ఇంకొక కెమికల్ ఏం వాడారు సార్ వీళ్ళు? అసిడిక్ యాసిడ్ ఈస్టర్ వాడారు. అదేంటి క్వాలిటీ టెస్ట్ లో కూడా, ఈవెన్ జంతువు కొవ్వు కలిసినప్పటికీ కూడా క్వాలిటీ టెస్ట్ లో కూడా అది కనపడదు సార్. అది కనుమరుగైపోద్ది. అది కంప్లీట్ గా స్వచ్ఛమైన నెయ్యి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనపడేలాగా యాసిడ్ ఈస్టర్ వాడారు. మోనోగ్లిసరిన్ ఇదైతే అసలు ఇంకా వాల్యూస్ మొత్తాన్ని కూడా తారుమారు చేసి పడేసింది. ఇలాంటి కెమికల్స్ అన్ని వీళ్ళు వాడి ఈ రోజు సిట్ అదే చెప్పింది సార్. సిట్ అదే చెప్పింది. ఈ రోజు కనీసం ఒక చుక్క నెయ్యి వాడలేదు వీళ్ళు. ఆ లడ్డూ తయారీలో 60 లక్షల లీటర్లు నెయ్యి ఏ విధంగా పట్టుకొచ్చారో ఆ శ్రీవారికే తెలియాలా, ఆ కలియుగ దైవం వెంకట స్వామి గారికే తెలియాలి సార్. ఈ రోజు ఇంకా ఎంతసేపటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, XYZ ఎవరన్నా కావచ్చు, అందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇక్కడ కొవ్వే లేదు కదా. చంద్రబాబు ముక్కు నేలకు రాస్తాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాస్తాడా అంటే అసలు మీరు కడుపు కమ్మలేదు అంటున్నారా? సిగ్గనిపించట్లేదా మీరు ఈ రోజు మాటలు మాట్లాడటానికి?
అసలు అక్కడ చుక్క నెయ్యి లేదని చెప్పేసి, ఒక చుక్క నెయ్యి వాడలేదని చెప్పేసి అదే సిట్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైతే ఒక సిట్ విచారణ చేసిందో అదే సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కదా నెయ్యి ఒక్క చుక్క నెయ్యి లేదనేది వాస్తవమే అజయ్ గారు, దాన్ని ఎవరు కాదంటలేదు. నెయ్యిలో కల్తీ జరిగిందనేది వాస్తవమే, దాన్ని ఎవరు కాదంటలేదు. అయితే జంతువుల కొవ్వు అనేటువంటి ఆ పదం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. మరి చాలా మంది హిందువుల మనోభావాలు, అందులో ప్రత్యేకించి సద్బ్రాహ్మణులు వాళ్ళ మనోభావాలు ఎక్కువగా దెబ్బతిన్నాయనేది ఈ మధ్య కాలంలో అనేక చర్చలు నడిచాయి. దాని గురించి